వెల్కమ్ టు ఆల్గో ట్రేడింగ్. ఈరోజు మనము జనవరి నుండి రాబోతున్న కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుందాం. సో, ఆల్గో ట్రేడింగ్‌లో మొట్టమొదటిసారిగా మనకు స్టాటిక్ ఐపీ అనేది ఇంప్లిమెంటేషన్ చేశారు. కొంతమంది బ్రోకర్స్ నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారో, ఏదైతే ఏపీఐ కీస్ యూజ్ చేసి ఆల్గో ట్రేడింగ్‌లోకి ట్రేడ్ చేస్తున్నారో వాటన్నిటికి ఫుల్ స్టాప్ పడబోతుంది. సో, వాటి ప్లేస్‌లలో కొత్త ఏపీఐ కీస్ జనరేషన్ చేసుకోండి అనేసి మీకు బ్రోకర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు. సో, కొత్త ఏపీఐ కీస్ తీసుకోవడమే కదా! సింపుల్ ఏపీఐ కీస్ తీసేసుకుందాము. సేమ్ ఇంతకుముందు ఎలాగా జనరేషన్ చేసామో ఇప్పుడు అదే ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈసారి ఏం చేస్తున్నారంటే స్టాటిక్ ఐపీ అని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. సో, మీరు ఏపీఐ కీ జనరేషన్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు స్టాటిక్ ఐపీ అనేది మెన్షన్ చేయాలి. ఈ స్టాటిక్ ఐపీ ఏంటనంటే ప్రతి యూజర్‌కి ఒక ఐడీ లాంటిది. సో, ప్రతి ట్రేడ్ ఆ ఐపీ అడ్రెస్ నుంచే ట్రేడ్స్ పడాలి. సో, దీనివల్ల ఏంటంటే మీరు పర్టిక్యులర్‌గా ఒక స్టాటిక్ ఐపీని పర్చేజ్ చేయాల్సొస్తుంది. అంటే ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు ఆల్గో ట్రేడర్స్ కాస్ట్ అనేది సింపుల్‌గా పెరుగుతుంది. సో, ఐపీ అడ్రెస్ ఎలా ఉండాలి అనంటే మీరు మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ నుంచి తీసుకోవచ్చు. లేదా మీరు క్లౌడ్ బేస్ నుంచైనా తీసుకోవచ్చు. సో, ఒకవేళ మనం మన ఇంటర్నెట్ ప్రొవైడర్ నుంచి తీసుకున్నాం అనుకుందాం. సార్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఇంటర్నెట్ వాడుతున్నాము. ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్‌కి కాల్ చేస్తాము. చేసేసి నాకొక స్టాటిక్ ఐపీ ఇవ్వండి అని అడుగుతాం. సో, అతడు ఒక పలానా ఎక్స్‌వైజెడ్ ప్రైస్ చెప్తాడు ఎవ్రీ మంత్. సో, అది తీసుకొని మనం ఏపీకి జనరేషన్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీకు మధ్యలో కరెంట్ పోయింది. మీరు మీ హాట్‌స్పాట్ పెట్టేసి మీ ల్యాప్‌టాప్‌ని గాని, మీ కంప్యూటర్‌ని గాని కనెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు అవి ట్రేడింగ్స్ తీసుకోవు. ఎందుకనంటే మీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రెస్ ఆ ఇంటర్నెట్ ఉంటేనే పనిచేస్తుంది. మీ హాట్‌స్పాట్ పెట్టడం వల్ల ఆ ట్రేడ్స్ అనేది తీసుకోదు. మీకు ఇంటర్నెట్ అంతా జరుగుతుంది. కానీ ట్రేడ్స్ మాత్రం తీసుకోదు. సపోజ్ మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకున్నారు. సో, అక్కడ మీ ఇంటర్నెట్ ఉండదు. ఎందుకంటే వైర్ కేబుల్‌తో వచ్చేస్తూ ఉంటది కాబట్టి ఆ ఇంటర్నెట్ మనకు ఉండదు. సో, అప్పుడు ఉన్న కేస్‌లో మనం ఏం చేస్తాము హాట్‌స్పాట్ వాడతాం. అప్పుడు గూడా మనకి ఇంటర్నెట్ పనిచేయదు. ఎందుకు? అంటే అంటే మిగతా వర్క్స్ అన్నీ జరుగుతాయి. పర్టిక్యులర్‌గా ట్రేడింగ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో, స్టాటిక్ ఐపీ ఏంటి అనంటే పర్టిక్యులర్‌గా అదే ఐపీ అడ్రెస్ నుండి మాత్రమే ట్రేడ్స్ తీసుకోవాలి. సో, ట్రావెల్ చేయడానికి పనికిరాదు. అలాగనే ఇంటర్నెట్ పోయినా గూడా మనకు ఆల్గో ట్రేడింగ్ చేసుకోవడానికి యూజ్ ఉండదు. సో, దీనికి అల్టర్‌నేట్ ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే ఇట్ ఈస్ ఇన్ ఎ క్లౌడ్ బేస్. దాన్నే మనం వీపీఎస్ అని అంటాము. సో, క్లౌడ్ బేస్‌లో ఏంటనంటే మీరు ఎప్పుడు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దానికోసం మళ్ళీ మనం పర్టిక్యులర్‌గా ఇంటర్నెట్ ప్రొవైడర్‌కి కాల్ చేసి స్టాటిక్ ఐపీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు క్లౌడ్ బేస్ తీసుకున్నారో ఆటోమేటికల్‌గా మీకు ఒక ఐపీ అడ్రెస్ వస్తుంది. ఆ ఐపీ అడ్రెస్‌ని మీరు ఆల్గో కీస్ జనరేషన్ చేస్తారు కదా! ఏపీఐ కీ జనరేషన్ చేసేటప్పుడు ఆ నంబర్ వాడిస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏపీఐ కీ జనరేట్ అవుతుంది. మీరు ఎక్కడి నుండి ట్రేడింగ్ చేసినా కానీ అదే ఐపీ నుంచి ట్రేడ్ వెళ్తుంది. మీరు ట్రావెల్ చేసినా పర్వాలేదు. మీరు ఇంట్లో ఉన్నా పర్లేదు. మీ నెట్ ఉన్నా పర్లేదు. లేదా మీ హాట్‌స్పాట్ నుంచి ట్రేడ్ చేసినా పర్లేదు. ప్రతి ట్రేడ్ అదే ఐపీ అడ్రెస్ నుంచి వెళ్తుంది. సో, దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటే క్లౌడ్ బేస్ ఆర్ వీపీఎస్. సో, ఈ విధంగా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి. సో, మనకెప్పుడు కూడా స్టాటిక్ ఐపీ అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మీరేదైతే బ్రోకర్ దగ్గర ట్రేడింగ్ చేస్తున్నారో ఒక్కసారి అడగండి. సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టాటిక్ ఐపీ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు? మరి స్టాటిక్ ఐపీ ఇంప్లిమెంటేషన్ వస్తే మా పరిస్థితి ఏంటి? కన్సిస్టెంట్‌గా ఈ విధంగా ట్రేడింగ్ జరుగుతుందా? లేదా? అంటే మీకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. సో, దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఏంటనంటే మార్కెట్ ఆర్డర్ పడకూడదు. సో, ఆల్గో ట్రేడింగ్ అంటేనే కంప్లీట్‌గా మార్కెట్ ఆర్డర్ తీసుకుంటుంది. కానీ ట్రేడింగ్ జరిగిన తర్వాత మీ ఆర్డర్‌లో ప్రొడక్ట్ టైప్ మార్కెట్ అని ఉంటుంది గదా! అలా ఉండకుండా లిమిట్ ఆర్డర్‌లో పడాలని ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చారు. సో, మార్కెట్‌లో ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు. సో, కంప్లీట్‌గా లిమిట్ ఆర్డర్‌లోనే ట్రేడింగ్ చేయాలి. అంటే మీరెప్పుడు ట్రేడింగ్ చేసినా ఆ ట్రేడింగ్ టెర్మినల్ చెక్ చేసుకుంటే మీకు కంపల్సరీగా ప్రొడక్ట్ టైపు మీకు మార్కెట్ ఆర్డర్ కాకుండా లిమిట్‌లోనే కనబడాలి. సో, ఇది గూడా మనకి ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. సో, కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ మనకి ఎప్పటి నుంచి వస్తుందంటే ఏప్రిల్ 1 నుంచి కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఆల్ బ్రోకర్స్ అప్లికేబుల్. అంటే నెక్స్ట్ 2026 ఏప్రిల్ 1 నుంచి ఆల్ బ్రోకర్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు.
ఇది రూల్స్. సో, ఇప్పటివరకు కొన్ని బ్రోకర్స్ ఇంప్లిమెంట్ చేశారు. వాటి ప్రకారంగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో, మీకు ఆల్గో ట్రేడింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా క్లౌడ్ బేస్, వీపీఎస్‌ల గురించి, స్టాటిక్ ఐపీల గురించి మీకు ఇంకేమన్నా వివరాలు కావాలనుకుంటే, మీరొకసారి కాల్ బ్యాక్ చేయండి. నేను మాట్లాడతాను. థాంక్ యూ.